నేను తాగుబోతులండి. నా పేరు శ్రీనివాస్. భగవంతుడి దయ, స్పాన్సర్షిప్ చేయను కుటుంబం మరియు మీ అందరి సహాయంతో నేను జనవరి 13, 2011 నుంచి తాగుడు లేని జీవితాన్ని గడుపుతున్నానండి. నా హోమ్ గ్రూప్ వచ్చి హైదరాబాద్. ఇవాళ తెలుగు ఏఏ ఆన్లైన్ రికవరీ మీటింగ్ లో 12 సంకల్పాలు మరియు సేవ ఈ విషయం పైన నా అనుభవాన్ని పంచుకునే అవకాశం నాకు కలగజేసినందుకు ఈ గ్రూప్ బాధ్యులకి ముందుగా నా కృతజ్ఞతలండి. ఇవాళ నేను ఏదైతే నా అనుభవాన్ని చెప్తాను, అది నా వ్యక్తిగత అనుభవం అండి. ఏఏలో నా ప్రయాణం ద్వారా నాకు వచ్చిన అనుభవం. ఒకవేళ ఈ అనుభవం ఏఏ సాహిత్యానికి అనుగుణంగా ఉంటే దాన్ని మీరు పూర్తిగా అంగీకరించవచ్చు. సాహిత్యం కాకుండా ఇంకా నేను ఏదైనా వేరేది బయట విషయాలు మాట్లాడుతుంటే దాన్ని మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎందుకంటే ప్రామాణికం అనేది సాహిత్యం. ఏఏలో ప్రతి ఒక్క విషయం పైన, ప్రతి ఒక్క చేసే పని మీద మనకి ఆల్రెడీ అనుభవం. 12 సంకల్పాలు అనేది సేవలో ఒక చిన్న ముక్క అండి. ఎందుకంటే మన మూడవ వారసత్వం, మనకి 3 వారసత్వాలు. ఒకటి స్వస్థత, రెండోది ఐక్యత, మూడోది సేవ. స్వస్థతకేమో 12 సోపానాలు, ఐక్యతకి 12 సాంప్రదాయాలు, సేవకి 12 సంకల్పాలని అంటాం. కానీ 12 సంకల్పాలు అనేది 95% మంది ఏఏ సభ్యులకి అవసరం ఉండకపోవచ్చు. కేవలం 4-5% మంది సభ్యులే 12 సంకల్పాల ఒకే అవసరం పడవచ్చు. కానీ చాలా మంది సభ్యులు 12 సంకల్పాల అవసరం లేకుండా కూడా సేవ చేస్తారు. అందుకే ఏఏ కొనసాగుతుంది. ఏ రకమైన సేవలు ఉంటాయి? ఇప్పుడు ఈ మీటింగ్ నడుస్తుంది. ఈ మీటింగు 9 నుంచి 10 దాకా నడవాలి అంటే ఈ మీటింగ్ ఓపెన్ చేయడానికి ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకున్నారు కదా. అదే సేవ. సేవ ప్రారంభం అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఎవరో ఒక వ్యక్తి తన సమయాన్ని వెచ్చించి ఆ యొక్క గ్రూపు నడవటానికో, ఆ మీటింగు నడవటానికో ఆయన ఏదైతే బాధ్యత తీసుకుంటాడో అక్కడి నుంచి ప్రారంభమై సేవ. ఎందుకంటే మీటింగు లేని వాళ్ళకి, గ్రూపులు లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఉన్న వాళ్ళకేముంది, పెద్ద ఇబ్బంది లేదు, పోతాడు. కానీ లేని వాడికి దాన్ని నాకు అది కావాలి అనుకునేవాడికి దాని యొక్క నొప్పి తెలుస్తుంది. అందుకే గ్రూపు నిలబడటం కోసం, మీటింగు కొనసాగటం కోసం ఒక వ్యక్తి బాధ్యత తీసుకోవడం దగ్గర నుంచి సేవ ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని గ్రూపులో వివిధ రకమైన సేవా బాధ్యతలు. గ్రూపు సెక్రటరీ, గ్రూపు ట్రెజరరు, గ్రూపు చైర్పర్సన్. ముఖ్యంగా మన దగ్గర ఈ మూడే ఉంటాయి. కొన్ని గ్రూపుల్లో ఏంటంటే లిటరేచర్ చైర్మన్ అని ఇలా ఉంటుంది.
కానీ కొన్ని దేశాల్లో అయితే ఏ ఏ గ్రూప్ ప్యాంప్లెట్ ప్రకారం అమెరికా లాంటి దేశాల్లో 12 సేవా పొజిషన్లు ఉన్నాయి ఒక గ్రూపులు. అంటే 12 మంది సభ్యులకి అవకాశం దొరుకుతుంది గ్రూప్ లెవెల్లో సేవా బాధ్యతలను నిర్వహించటానికి. ఆ ప్యాంప్లెట్లో చూసుకుంటే వాళ్ళు ఒక చిన్న బొమ్మ ఇచ్చారు. పిఐ చైర్మన్, పిఐ కమిటీ అని, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కమిటీ అని, టిపిసి కమిటీ అని, అలాగే సెక్రటరీ, ట్రెజరర్, చైర్మన్, లిటరేచర్ చైర్మన్, జిఎస్ఆర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా ఇచ్చుకుంటూ పోయారు. అంటే ఇంతమందికి గ్రూపుకి సేవ చేసే బాధ్యత, గ్రూపు సక్రమంగా నిర్వహణ జరగటానికి వాళ్ళు తీసుకునే బాధ్యత ద్వారా సేవ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి మొదలైన సేవా ప్రయాణం వివిధ రూపాలు తీసుకుంది. అక్కడి నుంచి నువ్వు గ్రూపు పరిధి దాటి నీ పైన ఉన్న సర్వీస్ బాడీ ఏమిటి? సర్వీస్ బాడీలు, సర్వీస్ బాడీల అవసరం ఏంటి? దానికి ఒక చిన్న నా పర్సనల్ అనుభవం చెప్తాను. మన భారతదేశంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫెలోషిప్ హైదరాబాదు, సికింద్రాబాద్. సికింద్రాబాదులో ఓల్డెస్ట్ మెంబర్ ఫస్ట్ ఏ మెసేజ్ అందుకున్న వ్యక్తి 1967లో ఆయనకి ఒక సందేశం అందింది. 1967 ఆగస్టు 15న ఆయనకు సందేశం అంది. ఆయన సోబరైటీ డేట్ వచ్చి 1967 నవంబర్ 7. అక్కడి నుంచి 2018 అక్టోబర్ దాకా ఆయన సోబర్ ఉన్నాడు. 51 సంవత్సరాలు సుమారుగా ఆయన సోబర్ జీవితం అనుభవించి చనిపోవడం జరిగింది. కానీ సికింద్రాబాదు, హైదరాబాద్లో సేవా బాడీ లేదు. అంటే ఇంటర్ గ్రూప్ కానీ, డిస్ట్రిక్ట్ కమిటీ కానీ, ఏరియా కమిటీ కానీ లేదు. ఎప్పుడు దాకా లేదు? 2018 దాకా లేదు. మరి దాని ముందు సాహిత్యం ఎలా అవైలబిలిటీ ఉండేది? కొంతమంది సభ్యులు విఎస్ఓ నుంచి సాహిత్యాన్ని కొని ఆ సాహిత్యాన్ని వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకొని ఇంకో సభ్యులకు ఇచ్చేవాళ్ళు. ఇలాగే మా గ్రూప్లో కూడా మేము ఒకసారి ఒక 9-10 వేల వర్తు సాహిత్యం కొనుక్కొని నా ఇంట్లో పెట్టుకున్నాం. అది గ్రూప్ సాహిత్యం, నా వ్యక్తిగత సాహిత్యం కాదు. దీంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే, ఒకవేళ నేను రిలాప్స్ అయ్యాను, ఏమిటి సాహిత్యం పరిస్థితి? అందవలసిన వాడికి అందుతుందా లేదా? నాకు తోటి సభ్యుల పైన కోపం రావటం లేదా అసంతృప్తి చెందటం జరిగి సాహిత్యం పైన నేను నా కోపాన్ని ప్రదర్శించాను. అంటే దాన్ని చింపేయొచ్చు, నేను కాల్ చేయొచ్చు, నీళ్ళు పోయొచ్చు, పాడు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. లేదా నా ఇంట్లో వాళ్ళ కోపం రావచ్చు, నా యొక్క ప్రవర్తన బట్టి. దానికి వాళ్ళు సాహిత్యం వాళ్ళు ఇది చేయొచ్చు. ఈ ప్రమాదాలన్నీ తప్పించుకోవటానికి ఒక గ్రూప్ని ఒక ఆధ్యాత్మిక పరమైన దానిగా చూడటానికి
అంటే ఏంటి? ఏ గ్రూప్ ప్రధాన లక్ష్యం ఒకటే, ఇంకనూ బాధపడుతున్న తాగుబోతికి యొక్క సందేశాన్ని అందజేయటం. ఇంతకు మించి గ్రూప్ ఏమీ చెయ్యదు. ఈ సందేశం అందజేయటం కోసం మీకు కావాల్సిన సాహిత్యాన్ని సమకూర్చే వ్యవస్థే సేవా సంస్థలు. దాన్నే ఇంటర్ గ్రూపులు అనుకో, డిస్ట్రిక్ట్ కమిటీ అనుకో, ఏరియా కమిటీ అనుకో, దానిపైన జనరల్ సర్వీస్ ఆఫీస్ అనుకో. జనరల్ సర్వీస్ ఆఫీస్ కూడా సర్వీస్ బాడీ, కాకపోతే అది దేశం మొత్తానికి కావాల్సిన సాహిత్యాన్ని అక్కడ ప్రింటింగ్ చేయటము, దాన్ని వివిధ సర్వీస్ బాడీలకి అందజేయటము, ఇటువంటి బాధ్యతలు అది తీసుకుంటుంది దేశం మొత్తానికి. ఇలా సేవలు కొనసాగు. ఎక్కడి నుంచి? ఈ గ్రూప్ నుంచి నువ్వు నీ పైన ఉన్న సర్వీస్ బాడీకి వెళ్ళ. ఇలా ఒక ప్రాంతం ఏర్పాటు అవుతుంది. దాన్నే డెలిగేట్ ఏరియా అంటారు. ఆ డెలిగేట్ ఏరియా నుంచి వచ్చేవాడు మన దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ అంటారు. అందుకే మీరు చూడండి, ఏ సాహిత్యం పైన ప్రతి ప్యాంప్లెట్, ప్రతి పుస్తకంలోనూ ఒక వాక్యం రాస్తారు. ఇది జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ ఆమోదించిన సాహిత్యం. అంటే ఏంటంటే వాళ్ళు దీనిపైన చర్చించి కొత్త సాహిత్యం ఏదైనా తయారు చేయాలంటే గ్రూపుల దగ్గర నుంచి అనుభవాలు తెప్పించి దానిపైన చర్చించి సాహిత్యాన్ని మన అనుభవం ద్వారా తయారైంది. అలా జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ పైన జనరల్ సర్వీస్ బోర్డు. ఈ జనరల్ సర్వీస్ బోర్డు అనేది అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది. అంటే ఒక్క సేవలు సక్రమంగా కొనసాగటానికి, గ్రూపులకి సేవలు అందటానికి కావాల్సినంత సాహిత్యం మన దగ్గర ఉందా, ఇంకా ఏమన్నా మనం మెరుగ్గా సమాజంలోకి వెళ్ళటానికి గ్రూపులకి మనం ఏమన్నా తిరిగి వ్యవస్థను ఏర్పాటు చేయగలమా, దీనిపై కూలంకషంగా చర్చించి, అలాగే మీరు పంపించే విరాళాలని గ్రూపులు కానీ సభ్యులు కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క జన్మదినాన్ని జరుపుకున్నప్పుడు ఆ బర్త్డే కార్డుతో పాటు వాళ్ళు ఏమన్నా విరాళం దాన్ని పంపిస్తే ఆ విరాళాలన్నీ సద్వినియోగం అవుతున్నాయా సరిగా, ఈ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత అంతా చూసేదే బోర్డు. ఇది కాకుండా ఆఫీసులో ఏంటంటే పనిచేసేవాళ్ళు ఉంటారు. మీకు ఈమెయిల్ ద్వారా కానీ సమాచారం ఇవ్వటం, మీరేమన్నా గ్రూప్ ఇన్ఫర్మేషన్ పంపిస్తే దాన్ని వెబ్సైట్లో ప్రచురించటం, అలాగే మీ సర్వీస్ బాడీలకి సాహిత్యాన్ని పంపించటం, ఈ వ్యవస్థ అంతా కూడా జిఎస్ఓ చేస్తుంది. ఇది బేసిక్గా సేవా నిర్మాణం. ఈ సేవా నిర్మాణం మనకి ఎలా వచ్చింది, ఎందుకు అవసరం పడ్డది, ఏం జరిగింది? బిగ్ బుక్ మనకి ప్రచురణ అవ్వక ముందే సేవా నిర్మాణం మొదలైంది. ఎప్పుడైతే 1934 డిసెంబర్ 11న బిల్లు గారి చివరి ఆఖరి డ్రింక్, అదే రోజు ఆయన హాస్పిటల్లో చేరటం, ఆ హాస్పిటల్కి ఆయన స్నేహితుడు వచ్చి ఆయన స్నేహితుడి ద్వారా ఆ హాస్పిటల్లోనే ఆయన
ఆ మిత్రుడి ద్వారా అప్పుడు ఉన్న కార్యక్రమాన్ని ఆయన చేయటం పూర్తిగా. అంటే అప్పటికి ఇంకా ఈ 12 సోపానాలు అనేది లేవు. ఇప్పుడు ఆయనకి ఏదైతే కార్యక్రమం నేర్చుకున్నాడో అప్పుడున్న ఆక్స్ఫర్డ్ గ్రూపుల నుంచి ఆ కార్యక్రమాన్ని బిల్డబ్ల్యూతో పాస్ ఆన్ చేయటం, బిల్డబ్ల్యూ అది చేయటం. బిల్డబ్ల్యూ హాస్పిటల్లో ఉండగానే ఆయనకు ఒక ఆలోచన రావడం, నాలాంటి ఇంతమంది తాగుబోతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారేమో, మరి వీళ్ళందరికీ ఈ సందేశాన్ని అందజేయడం ఎట్లా, మళ్ళీ వాళ్ళు ఎవరైతే సందేశం పొందారో వాళ్ళు ఇంకొకళ్ళతో పని చేయటం, ఈ చైన్ రియాక్షన్, ఈ ఆలోచన బిల్డబ్ల్యూకి రావటం. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే బయట వీధుల్లో ఉండే తాగుబోతుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళకి భోజనము, వసతి, వాళ్ళ విత్డ్రాయల్స్ని మేనేజ్ చేయటం, వాళ్ళని సోబర్గా చేసే ప్రయత్నం చేసే దాంట్లో ఆయన విఫలం అవ్వటం. తర్వాత ఒక 6 నెలలకి యాక్రాన్ నగరం వెళ్ళి అక్కడ డాక్టర్ బాబ్ గారిని కలిసిన తర్వాత 1935 జూన్ 10న మన మొట్టమొదటి ఏఏ గ్రూప్ ప్రారంభమైంది. 2 వ్యక్తులతో కలిసి, బిల్లు, బాబ్, వీళ్ళిద్దరూ కలిసి సందేశాన్ని ఇవ్వటం, ఇంకొన్ని రోజులకి 3వ వ్యక్తి రావటం, ఇలా పెరుగుతూ పెరుగుతూ 37వ సంవత్సరం వచ్చేవరకు 40 మంది కోలుకున్న తాగుబోతులు తయారయ్యారు. ఈ 40 మంది తాగుబోతులు కలిసి కూర్చొని ఇక్కడి నుంచి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం, ఇలా మనం ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సందేశాన్ని ఇవ్వాలి అంటే ఎంతమందికి ఇవ్వగలం, ఎంత దూరం ఇవ్వగలం అనే దానిపైన చర్చలు జరిపి దాంట్లో వివిధ రకమైన ప్రణాళికలు వచ్చినాయి. హాస్పిటళ్ళు కడదామని చెప్పి, ట్రీట్మెంట్ సెంటర్లు పెడదామని చెప్పి, ప్రచారం చేద్దామని చెప్పి, ఈ వివిధ ఆలోచనలన్నీ వస్తే ఫైనల్గా అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం సోబర్గా ఉండటానికి ఏదైతే కార్యక్రమాన్ని చేస్తున్నామో ఆ కార్యక్రమ ప్రణాళికని ఒక పుస్తకం రూపంలో రాద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ పుస్తకంలోకి మరి రాయటానికి, దాన్ని పబ్లిష్ చేయటానికి, అది సమాజంలోకి వెళ్ళటానికి నీకు మరి ఒక చిన్న ఆఫీస్ లాంటిది కావాలి కదా. అప్పుడు పెట్టుకున్న ఆఫీసే ఆల్కహాలిక్స్ ఫౌండేషన్, దాని పేరు. ఆ ఆల్కహాలిక్ ఫౌండేషనే తదనంగా జనరల్ సర్వీస్ బోర్డ్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అనానమస్. మరి పుస్తకం రాయటానికి వర్క్స్ పబ్లిషింగ్ కంపెనీ అనేది ఒకటి సంస్థ ఉండేది. దాన్నే ఆల్కహాలిక్స్ అనానమస్ వరల్డ్ సర్వీసెస్గా మారింది. ఇలా వ్యవస్థ పుస్తకం రాయటానికి ముందే ఏర్పాటైంది. కానీ ఈ వ్యవస్థకి తుది రూపం ఎప్పుడు వచ్చింది అంటే 1951 నుంచి 55కి మధ్యలో అమెరికాలో వాళ్ళు జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద నడపాలని చూసారు. దానికి కారణం ఏంటంటే, అప్పటికి ఫెలోషిప్కి ఉన్న ఏకైక సంబంధం ఎవరిది అంటే ఓన్లీ బిల్లు, బాబు. మిగతా నాన్ ఆల్కహాలిక్ ట్రస్టీలు చాలా మంది ఉన్నారు ఈ వ్యవస్థ సాఫీగా వెళ్ళటం. వాళ్ళు ఎవరు తెలీదు ఫెలోషిప్కి. దీంట్లో
డాక్టర్ బాబు గారికి అనారోగ్యం చేసి ఆయన చనిపోవడం జరిగింది. బిల్లుకు ఒక రకంగా భయం పట్టుకుంది. రేపు నేను చచ్చిపోతే మరి ముందుకెళ్ళేది ఎలా? సేవలు కొనసాగేది ఎలా? దాంట్లో భాగంగానే 1955 ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో అప్పుడు ఒక తీర్మానం చేసి దీనిపై చెయ్యను, రాజ్యం చెయ్యను, దీనికి ఒక వ్యవస్థ రూపం ఇచ్చి ఈ వ్యవస్థని నడుపుకునే అవకాశం మీ గ్రూపులకి అప్పజెప్పటం జరిగింది. అంటే గ్రూపులు నిర్ణయం తీసుకుంటాయి, మాకు ఈ వ్యవస్థ కావాలా వద్దా. యజమానులు ఎవరు? గ్రూపులు. సేవకులు ఎవరు? ఆ గ్రూపుల కింద ఉన్న సేవా నిర్మాణంలో ఏదైతే సర్వీస్ బాడీలు అన్నీ ఉందో అవన్నీ కూడా గ్రూపులకి సేవ చేయటం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఇది బేసిక్గా 12 సంకల్పాలు సూచించేది. ఈ 12 సంకల్పాలకి పైన రాస్తారంటే ప్రపంచవ్యాప్త సేవల కొరకు 12 సంకల్పాలు. ఇది అర్థం ఏంటంటే నువ్వే కాదు, నీ దేశమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఏకి సాహిత్యం ఏదన్నా కావాలి అంటే దాని అవైలబిలిటీ మన భారతదేశంలో ఉన్న జనరల్ సర్వీస్ ఆఫీస్ నుంచి మన చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలకి మనం సహాయం అందజేయడం జరిగింది. శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, బర్మా, బంగ్లాదేశ్ ఈ దేశాలకి, అలాగే గల్ఫ్, మిడిల్ ఈస్ట్, దుబాయ్ చుట్టుపక్కల ఉన్న దేశం వాళ్ళకి ఏమన్నా సాహిత్యం కావాలి, అక్కడ ఉండే మన భారతదేశానికి చెందిన ఇతర భాషల వాళ్ళు, ఏది హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, పంజాబీ, గుజరాతీ ఈ భాషల్లో ఏమన్నా సాహిత్యం కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి బెంగాలీ సాహిత్యం కావాలి, అక్కడ ఉండే వాళ్ళకి మనం పంపిస్తాం ఇక్కడ. ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోటకి యొక్క సందేశాన్ని మోసుకెళ్ళేదే మన బిగ్ బుక్. ఒక వ్యక్తి చేయలేని పని పుస్తకం చేస్తుంది, పుస్తక రూపంలో సాహిత్యం వెళ్తుంది. ఇలా 12 సంకల్పాలు ఈ వ్యవస్థని సరైన మార్గంలో నడపటం కోసమే మనం ఏర్పాటు చేస్తున్న వ్యవస్థ. మరి ఇది కాకుండా ఇంకేమన్నా సేవ చేయొచ్చా? దీనికోసం బోలెడంత సేవ చేయొచ్చు. దానికోసం మీరేమి సేవ నిర్మాణంలో కూడా రావాల్సిన అవసరం. ఇంకొక తాగుబోతోడికి కలిసి సందేశం ఇవ్వటం సేవ. మీ గ్రూపు మీటింగు ప్రారంభం అవ్వటానికి ముందు వచ్చి ఆ గదిని శుభ్రపరిచి బోర్డు పైన రాయటం సేవ. మీటింగు సక్రమంగా కొనసాగటానికి మీరు మీ క్లాస్ రూమ్ని చక్కగా తయారు చేసుకుని ఉంచటం సేవ. ఇంకొక వ్యక్తికి ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే మీరు చేశారో ఆ చేసిన అనుభవాన్ని ఇంకొక వ్యక్తికి పంచుకోవటం, దాన్నే స్పాన్సర్షిప్ అంటారు. స్పాన్సర్తో పనిచేయటం, స్పాన్సీలతో పనిచేయటం, ఇది కూడా సేవే. సమాజంలో వెళ్ళి
ఏ ఉంది అని చెప్పి సమాజానికి తెలియజేయటం. మీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉండే డాక్టర్లు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆ, బస్తీలలోకి వెళ్ళటం, కాలనీలలోకి వెళ్ళటం, ఎన్జిఓలతో పనిచేయటం, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అయ్యా ఆల్కహాలిజం అనే సమస్యకి ఆల్కహాలిక్స్ ఎనానమస్ అనే ఒక పరిష్కారం ఉంది. దీంట్లోకి సభ్యులుగా మీరు ఇలా చేరవచ్చు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే. ఇది పలానా ఈ చోట ఉంటుంది అవైలబిలిటీ. మీ అనుభవాన్ని చెప్పుకోవటం, గురించి మాట్లాడటం, ఇది కూడా సేవలో భాగమే. సో ఈ సేవ ఏం చేస్తుంది అంటే, ముఖ్యంగా సేవ చేయటం వల్ల వచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే, సేవ చేసే వ్యక్తికి వస్తుంది. అవతల వ్యక్తి దానివల్ల బాగుపడతాడా, ఏలోకి వస్తాడా, వచ్చిన తర్వాత కొనసాగుతాడా నాకు తెలియదు. కానీ సేవకి వెళ్ళటం వల్ల అతిపెద్దగా లాభపడేది నేను. సేవకి వెళ్ళటం వల్ల జరిగే మేలు ఏంటంటే, ముఖ్యంగా ఆ రోజుకి నాకు తాగాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. సేవకి వెళ్ళిన ఏ మిత్రుడిదైనా ఇదే మీరు అడగండి నన్ను కావాలి తెలుసుకోండి. 2, సేవ చేయటం వల్ల ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క రుణం నేను తీర్చుకుంటాను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికల్లా నేను ఉండే ప్రదేశంలో నాకు ఆల్కహాలిక్స్ అనానమస్ ని అవైలబుల్గా ఉంచడానికి నాకన్నా ముందు ఉన్న సభ్యులు దాని యొక్క బాధ్యతని మోసారు. ఆ బాధ్యతని కొనసాగించటం నా బాధ్యత. ఎందుకంటే గ్రూప్ మూతపడిపోయింది, నేను ఎక్కడికి వెళ్తాను? నా రికవరీ ప్రయాణం ఆగిపోతుంది కదా. అందుకే మొదటి సాంప్రదాయం చెప్పేది అది. మన ఉమ్మడి సంక్షేమం అత్యంత ప్రధానమైనది. వ్యక్తిగత స్వస్థత ఏ ఐక్యతపై ఆధారపడి. దాని అర్థం ఏంటంటే, ఒక గ్రూపు ఐక్యంగా పనిచేయాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, ఇది ఏది ఉన్నా మీరు కలిసి పనిచేయటం నేర్చుకో. ఆ కలిసి పనిచేయటానికి నాకు వచ్చే ఏకైక అతిపెద్ద అడ్డంకి ఎవరు అంటే, కలిసి పనిచేయటానికి కావాల్సింది ఏంటంటే త్యాగం, ప్రేమ, సేవ చేయాలనే ఆలోచన. బాగుంటే నేను బాగుంటాను. దానికి అతిపెద్ద అవకాశం కల్పించేదే 3వ వారసత్వం సేవ. దీనికి అంతు లేదండి. ఎంత చేసినా తక్కువ, ఎంతైనా చేసుకుంటూ పోవచ్చు. అలా అని చెప్పి చాలా చేసేసాము అనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎంత చేసినా ఈ సమస్య యొక్క ఉపరితలాన్ని కూడా నువ్వు ఛేదించలేవు అని చెప్పి నీ పుస్తకంలోనే రాశారు. ఇది చేసేటప్పుడు ఏంటంటే కొన్ని చర్యలు చేపట్టాలి సమాజంలో నేను పోయినప్పుడు. ఒకటి, మాత్రమే పనిచేస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు. మాకు పనిచేసిందండి, బహుశా మీకు కూడా పనిచేయవచ్చు. ఎందుకంటే అవతల వ్యక్తులకి మనం ఆకర్షించే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ యొక్క ఈగోని దెబ్బతీసే విధంగా కేవలం ఒక డాక్టర్ దగ్గరికి పోయి మీ వైద్యం పనిచేయదండి,
ఏ పని చేస్తుందండి తాగుబోతానికి అని చెప్తే ఆయన మనతో కలిసి ఎందుకు పని చేస్తారు? ఆయన మన మీద కోపం వస్తుంది, ఇంకోసారి వీళ్ళని రాని బాగండి అని కూడా చెప్తారు. అందుకనే కొన్ని సూచనలు ఏం సూచించారంటే ఎవరితో అయినా నువ్వు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకో. ఏం మాట్లాడుతున్నావు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడు. సాంప్రదాయాల పరిధిలో ఉండే ప్రయత్నం చెయ్యి. అందుకే ఏలో ప్రతి ఒక్క పని చేయటానికి ముందు ఆ పనికి సంబంధించిన సాహిత్యం మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. కానీ మ్యాక్సిమం సాహిత్యము ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. వాళ్ళు తెలుగులో మనం చూసుకుంటే మనకి 6 పుస్తకాలు, 18 ప్యాంప్లెట్లు. నేను ఈ చదవకుండా నాకు ఏలో ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యకూడదు ఎలా తెలుస్తుంది? అది చదవకుండా నేను ఏదన్నా పని చేస్తున్నాను అంటే నేను నా సొంత పైత్యాన్ని వాడుతున్నాను. ఆ సొంత పైత్యం వాడటం ఎప్పటికైనా కూడా అది ప్రమాదకరం. చెయ్యకూడని పనులు చేస్తుంటాం. అందుకే సేవలో కొనసాగటం బేసిక్గా ఆ సర్కిల్ని కంప్లీట్ చేస్తుంది. ఒక కొత్త వ్యక్తి ఏఏలోకి రావాలి అంటే నువ్వు సేవ చేయి. ఆ వచ్చిన కొత్త వ్యక్తి ఏఏలో కొనసాగటానికి 12 సోపానాల కార్యక్రమాన్ని ఆయనకి నువ్వు నీ అనుభవం ద్వారా ఆయనకు పంచు. ఆయన చేయటానికి సిద్ధంగా ఉంటే ముందుకు తీసుకెళ్ళు, రికవరీ. అలాగే గ్రూపులు కలిసి పనిచేయటానికి, గ్రూపులో ఉన్న సభ్యులు కలిసి మనం పనిచేయటానికి సాంప్రదాయం. ఇలా ఈ సర్కిల్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని నీకు ఈ 3 వారసత్వాలు కూడా తెలియజేస్తాయి. ఓకే, ఏ ఏ ఏ ఏ ఒక జీవన విధానంగా చెప్పారు. తాగే వ్యక్తిగా నాకు తాగుడు ఒక జీవన విధానం అయిపోయింది చివరిలో చాలా సంవత్సరాలు. ఆ తాగు జీవన విధానం నుంచి తాగుడు లేని జీవన విధానంలోకి నేను రావాలి అంటే ఏలో ఉన్న ఈ 3 వారసత్వాలలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నంత కాలం మొదటి డ్రింక్ నుంచి నాకు ఎప్పుడు రక్షణ ఉంటుంది. అలాగే సంతృప్తికరమైన ఆనందకరమైన సంతోషంతో నిండిన సార్థకత కూడిన జీవితాన్ని నాకు ఇస్తుందండి. ఇది నా అనుభవం అండి. నాకు అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్. హలో, మాట్లాడండి. తిరుపతి అయిపోయింది సార్. మాట్లాడండి. నా షేరింగ్ అయిపోయిందండి. ఎవరికైనా ఎనీబడి వాంట్స్ టు టాక్ ఆన్ దిస్ షూర్ సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. రైట్.